అందరికీ నమస్తే. వైఎస్ఆర్‌సీపీ నుంచి ముగ్గురు మంత్రులు బయటికి వెళ్ళబోతున్నారా? సో, ఈ ముగ్గురు మంత్రులు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆల్రెడీ సజ్జల గారి త్రూ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం అయితే జరిగిందన్నట్టుగా ఒక సమాచారం ఉంది. మరి ఇది ఎంతవరకు రైటు? నిజంగానే ముగ్గురు మంత్రులు బయటికెళ్ళిపోతారా? అసలు ఇంతకీ ఈ ముగ్గురు మంత్రులు ఎందుకు బయటికెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఒకసారి మనం దీని గురించి కంప్లీట్‌గా చెక్ చేసుకున్నట్టయితే వీళ్ళు చెప్తున్న ముఖ్యమైన అంశం ఏముంది అనంటే, ఏదైతే మావిగన్ అంటే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో వీటిని చూసుకున్నట్టయితే, సో ఆ పరిణామాలను బేస్ చేసుకొని మనం ఆలోచించినట్టయితే ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అసలు ఏంటి? ఈ గందరగోళం ఏంటి? ప్రజలందరూ ఒకవైపు ఉంటే మనమెందుకు వేరే వైపు వెళ్తున్నాము? సో ఇలాంటి అంశాలన్నీ చూసుకుంటున్నారనమాట. సో ప్రస్తుతానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందో ఉండదో అనే భయానికి వీళ్ళు వచ్చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండడం వల్ల ఇది ఎట్లా జరుగుతుందని అంటే మేబీ అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే సజ్జల గారికి వీళ్ళు ఎవరైతే ఈ ముగ్గురు మంత్రులు ఉన్నారో కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన మంత్రులే ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ముగ్గురు మంత్రులు సజ్జల గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగిందంట. ఏంటంటే మనం తీసుకున్న స్టాండ్, సో అది కరెక్ట్గా ఉందా లేదా? ఎందుకంటే మనం గతంలో కూడా చాలా వ్యతిరేకమైన పనులు చేసాం. ప్రజలకు విరుద్ధంగా ఏదైతే చేస్తున్నామో దాన్ని ఒక సెంటిమెంటల్గా వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో మనం ఓడిపోవడానికి కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు కానీ, సో తొందరగా మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలతో కూడా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లోనే మావిగన్ అనే ప్రతిపాదన తీసుకురావడం, దీనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్లో లేదా ఇప్పుడు ఏదైతే రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ ప్రజలు కానీ ఈ మావిగన్ అనే పేరు లేదా జగన్మోహన్ రెడ్డి మాటల్ని ట్రోల్ చేయడం, వాళ్ళు ఎంజాయ్ చేయడం, సో ఎంజాయ్ చేసి వదిలేశారు అనుకుంటా కంప్లీట్గా. ఎందుకంటే అవి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం లేదు, ఎందుకంటే అలా అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాల్సింది కూడా ఏం లేదు అన్నట్టుగా వాళ్ళు లైట్ తీసుకున్నారు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి నేతలకి ఒక ఆదేశాలు వెళ్ళాయి పైనుంచి, ఏమని మీరు ఖచ్చితంగా అమరావతికి వ్యతిరేకంగా మావిగన్కి ఫేవర్గా మాట్లాడాలి అని. సో అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ అమరావతికి ఒక లాక్ అయ్యారు. సో అది ఒక సెంటిమెంటల్ థింగ్ కింద మారింది అది. ఎందుకంటే అమరావతికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అంటే అమరావతి అనేది ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నారు బలంగా వాళ్ళు. సో మొన్న గడిచిన 10 సంవత్సరాల్లో ఎవరికి ఆ ధైర్యం లేకపోయింది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పాడు, సో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. సో ఆ తర్వాత ఏంటంటే మనోడు గవర్నమెంట్లోకి రావడమే ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టాడు. సో ఇలాంటివన్నీ ఏంటంటే సెంటిమెంటెడ్గా లింక్ అయ్యి ఉంటాయి. సో ప్రజావేదిక ఎందుకు కూల్చామనంటే ఏవో ఓ చెప్పారు, అది పక్కన పెట్టండి. సో కోవిడ్ టైంలోన ఎవరో డాక్టర్ సుధాకర్ గారిని హింస పెట్టే విషయం కానీ, సో ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతాయి. ఎందుకంటే ఆ ఒక్క అంశం అనేది కాదు, చాలా రకాలుగా. ఎందుకంటే ప్రజలు ఏదైతే ఫేవర్గా ప్రజలకు ఉంటుందో దానికి కాకుండా ఒంటెద్దు పోకడి, సో ఆయన ఏం చెప్తే అదే చేయాలి. సో జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే ప్రాంతీయ పార్టీల్లో ఇది ఒక ప్యాటర్న్గా మారిపోతుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో అధ్యక్షుడే ఫైనల్ డెసిషన్. సో ప్రాంతీయ పార్టీలో మనం నిలబడాలి అంటే అధ్యక్షుడు ఏం చెప్తే దానికి మనం కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటి సమయాల్లో ఇప్పుడు ఈ ముగ్గురు నాయకులు ఎందుకు దూరం అవుతున్నారంటే ఈ అమరావతికి సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా యాంటీకి వెళ్ళండి, లేదా ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడండి, మీరు ప్రెస్ మీట్లు పెట్టండి అని అంటే ఆల్రెడీ వ్యతిరేకత జనాల్లో మొదలైంది. సో పార్టీ పరిస్థితులు ప్రస్తుతానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో పార్టీ పరిస్థితులు లేదా జనాల్లో పార్టీ మనుగడ కొంచెం కష్టతరంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో రానున్న రోజుల్లో మా కార్యాచరణ ఎలా ఉండబోతుందో, పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయో, మనం పార్టీ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ సందిగ్ధంగా ఉన్నాయి వాళ్ళకి. ఎగ్జాంపుల్గా ఏంటంటే మొన్న అంబటి రాంబాబు గారు చూసుకోండి, మావిగన్ అనే దానికి ఖచ్చితంగా ఆయన ఒక విషయం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం ఏంటంటే మేము మళ్ళీ దానికి ఒక చట్టం తీసుకొస్తాం. సో అమరావతి రాజధానిని ఇప్పుడు ఎలాగైతే చట్టం చేశారో మేము అట్లనే మావిగన్ను కూడా ఇంకో చట్టం తీసుకొస్తాం. సో ప్రజలందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? సో 2 రోజుల కిందట ఒక వీడియో మనం చూసుకున్నట్టయితే పేర్ని నాని గారి వీడియో, ఏదైతే పేర్ని నాని కొడుకు కిట్టు చేసిన పరిస్థితి, అక్కడ పోలీసులతోటి వాగ్వాదం జరిగిన విషయం కానీ, పోలీసులతోటి మేము అంతులు చూస్తాము, మీ ఇది చూస్తామని అంటే ఇలాంటి అంశాలన్నీ ప్రజెంట్ పరిస్థితుల్లో రైట్ కాదు. సో ఆయన పేరుని నాని గారు కూడా చెప్తున్న అంశం ఏంటంటే ఆయనకి రాజకీయాల్లోకి వెళ్ళొద్దన్నాను నేను, కానీ నేను రాజకీయ లీడర్గా మారుతానని చెప్పి అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే రాజకీయాలు చాలా కష్టతరంగా ఉన్నాయి.
సో డైరెక్ట్ గతంలో ఉన్నట్టుగా రాజకీయాలు ఇప్పుడు లేవని నేను చాలా సంజాయించే ప్రయత్నం చేసినప్పటికీ కిట్టు వినట్లేదు అనే అంశాన్ని తను చెప్తూ కొంచెం బాధపడుతున్న సన్నివేశాలు అయితే మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి ఉన్న వాళ్ళందరూ లైన్ కట్టి అదే పద్ధతిలో ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని అనుకుంటూ వెళ్ళాలి అని అంటే వీళ్ళ ఫ్యూచర్ కార్యాచరణ కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అమరావతి విషయంలో క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే రాజధానిని వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రజలు దాన్ని సెంటిమెంట్గా తీసుకుంటారు. సో అమరావతి రాజధాని అనేది ప్రజలందరూ నమ్ముతున్న పరిణామంలో అమరావతి రాజధాని మావిగన్, మేము రేపొద్దున అధికారంలోకి వస్తే మేము దాన్ని మళ్ళీ మారుస్తాము, సో దానికి మేము కొత్త చట్టం తీసుకొస్తాము, సో అమరావతిని మేము కొలాబ్ చేస్తాము అంటే మీరు ఇండైరెక్ట్గా ఇస్తున్న హింట్స్ అన్నీ ఇవే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు మంత్రులు మరి వాళ్ళు పర్సనల్ డెసిషనా లేదా ఇంకెవరితోటైనా మాట్లాడారా? సో ఈ అంశాన్ని ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగిందంట. సో వైఎస్ఆర్సీపీలో చాలామంది మాట్లాడలేని మంది చాలామంది సైలెంట్ అయిపోయారు. మీరు చూసుకున్నట్టయితే గతంలో అనిల్ కుమార్ యాదవ్, సో అనిల్ కుమార్ అతను ఇరిగేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు అసెంబ్లీలో అతని స్పీచ్ కొద్ది రోజులకు వైరల్ టాపిక్గా మారింది అది. సో ఏ అంశం ఉన్నా సరే ఆయన చెప్పే విధానం, పోలవరం గురించి చెప్పిన విధానం కానీ ఆ డైలాగులు కానీ అసెంబ్లీలో మాట్లాడినవి ఒక రేంజ్లోకి వెళ్ళి ఆఫ్టర్ దాన్ని ఎప్పుడైతే 2 సంవత్సరాలు జరిగిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఆయన మంత్రి పదవి పోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే పరిస్థితులు అర్థం చేసుకుంటున్నారు లీడర్లు. మరి అది ఏదైతే పార్టీ అధినేత ఉన్నాడో మరి అధినేత ఏ కోణంలో వెళ్తున్నాడు? సో అధినేతను నమ్ముకొని మనం ఎంతవరకు ట్రావెల్ చేయొచ్చు అనే వీళ్ళకి అలాంటి సందిగ్ధం ఏదైనా ఉండుండొచ్చు. సో అందుకు గాను పార్టీ పరిస్థితి బాగాలేదు, లైనప్ బాగాలేదు, మేము కొద్ది రోజులు సైలెంట్గా ఉంటాం, లేదా కుదరదు మీరు ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టాలి అని అంటే మేము పార్టీ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, అంతగా కాదంటే రాజకీయాల నుంచి కూడా సైలెంట్గా ఉంటాం. ఎందుకంటే ఈ పార్టీ నుంచి ఇప్పటి వరకు నోరెత్తి ఏదైతే ఎన్డీఏ కూటమి మీద మాట్లాడిన మాటలని ఇప్పుడు వాళ్ళ పార్టీ మారాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సో ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవ్వాలి. సో కంటిన్యూ అవ్వాలి అనేటప్పుడు మేము కొద్ది రోజులు సైలెంట్గా ఉంటాం, మమ్మల్ని ఆలోచించుకోనివ్వండి. మీరు ఒకటే పనిగా అమరావతి గురించి ప్రచారం చేయండి, అమరావతి గురించి యాంటీగా మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గురించి యాంటీగా మాట్లాడండి, మావిగన్న మీరు ప్రచారంలోకి తీసుకెళ్ళండి అని చెప్పి మీరు మమ్మల్ని ఊరుకునే ప్రెస్ చేసి మీరు స్క్రిప్ట్లు పంపొద్దు అనే అంశాన్ని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందంట. కానీ ఒక ప్రాంతీయ పార్టీ గురించి, ఒక అధినేత గురించి ఇలా మాట్లాడడం కూడా ఓ సాహసంగానే మనం భావించాలి. ఎందుకు అని అంటే అధినేత కరెక్ట్గా ఉండేటప్పుడు వీళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. కానీ అధినేతే కరెక్ట్గా లేడు అని అంటే మరి పార్టీ పరిస్థితి ఏంటి? సో కృష్ణా గుంటూరు జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టే ఏదైతే రాజధాని అంశం ఉందో, రాజధాని అంశం మనం చూసుకునేటప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న రైతులందరికీ ప్రతి ఒక్కరికి టచ్ అయింది అది. సో అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని మూల వాళ్ళకి టచ్ అయినప్పటికీ మెయిన్ ఇంపాక్ట్ అయింది కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళే. సో ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి అని అంటే ఎంతవరకు మాట్లాడవచ్చు? సో అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు? ఇలాంటి అంశాలన్నీ చూసుకునేటప్పుడు మనం కొద్ది రోజులు సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పి ఒక ముగ్గురు మాజీ మంత్రులు, అంటే వైఎస్ఆర్సీపీలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మినిస్టర్లుగా పనిచేసారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు మేము ఇలాంటి పరిస్థితి నుంచి కాస్త సైలెంట్గా ఉండడం బెటరు, లేదు అని అంటే మీరు వద్దు అనుకుంటే మేము బయటికి వెళ్ళిపోతాం అనే అంశాలను అయితే జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరని మీరు భావిస్తున్నారు? లేదా వాళ్ళు తీసుకున్న డెసిషన్ రైట్ ఆర్ రాంగ్? అంటే వాళ్ళు కొద్ది రోజులు సైలెంట్గా ఉందామంటున్నారు, అది రైటా? లేదంటే పూర్తిగా పార్టీ నుంచి వెళ్ళిపోదామంటున్నారు, అది రైటా? ఈ 3 పాయింట్లు ఏది రైట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో మాకు తెలపండి. థ్యాంక్ యూ.